హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది న్యూ వర్కౌట్ 20 రెప్యుటేషన్స్ ఇంటూ 3 సెట్స్ లాగా చేశాను. సింపుల్ అండ్ వెరీ ఈజీ. ఈ వర్కౌట్ కూడా మీకు తెలిసిందే, హిప్ సర్కిల్స్ 20 రెప్యుటేషన్స్ ఇంటూ 2 టైమ్స్ లాగా చేశాను. టుడే 2 న్యూ వర్కౌట్స్ చేశాను. ఇది సెకండ్ వన్. ఈ వర్కౌట్ వారికోజ్ వీన్స్ ఉన్న వాళ్ళు చేయండి, బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. ఇది డాక్టర్ సజెస్ట్ చేశారు. నాకు హీల్ పెయిన్ ఉందని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఎవ్రీ డే ఇలా 50 టైమ్స్ చేయాలి. ఇమ్యూనిటీ కూడా ఇంప్రూవ్ చేస్తుంది. హీల్ పెయిన్ వల్ల 1.5 year నుండి సఫర్ అవుతున్నాను. ఇప్పుడు కొంచెం బెటర్. డాక్టర్ సజెస్ట్ చేసిన కొన్ని ఎక్సర్సైజెస్ ఎవ్రీడే ఇప్పటికీ చేస్తున్నాను. మళ్ళీ మిడిల్లో స్టాప్ చేస్తే ఆ పెయిన్ రీస్టార్ట్ అయింది. నాకు ఒక 1 month స్టాప్ చేశాను, కంప్లీట్గా తగ్గిపోయింది కదా అని. బట్ మళ్ళీ స్టార్ట్ అయింది. నాకు ఎక్కువసేపు కూర్చున్నా నిలబడినా ఆ పెయిన్ వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు చాలామందికి హీల్ పెయిన్ అనేది కామన్ అయిపోయింది. డాక్టర్ అదే అన్నారు. ఇలా హీల్ రైజెస్ చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. పెయిన్ అయితే అస్సలు వేయదు. అండ్ ఇది టచ్ ఫుట్ వర్కౌట్. ఇలా చేయడం వల్ల థై ఫ్యాట్ అండ్ బెల్లీ ఫ్యాట్ రెడ్యూస్ అవుతుంది. జంపింగ్ ఈరోజు అయితే మిస్ అవ్వలేదు, 150 టైమ్స్ చేశాను. ఇది చేయడం వల్ల లాట్ ఆఫ్ స్వెట్ వచ్చేసింది నాకు. ఇది కూడా న్యూ వర్కౌట్ లాంటిదే, లైక్ జాగింగ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ క్రాస్ టో టచ్ వర్కౌట్. హైట్ తక్కువ ఉన్న వాళ్ళు హైట్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దిస్ వన్ ఈజ్ హిప్ సర్కిల్స్. ఇలా చేయడం వల్ల హిప్ దగ్గర ఫ్యాట్ లాస్ అవుతుంది. అండ్ ఇది ఊకే ట్రయల్స్ చేశాను లైట్గా. సింపుల్ వర్కౌటే, బట్ అంత త్వరగా రాదు. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది ఈ వర్కౌట్. ఓన్లీ 10 టైమ్స్ అలా చేశాను అంతే, ఎక్కువ టైమ్స్ చేయలేకపోయాను. అండ్ ఫైనల్గా మెడిటేషన్తో నా వర్కౌట్స్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. ఎవ్రీ డే 10 minutes ఆఫ్ మెడిటేషన్ చేయడం వల్ల క్రియేటివ్గా ఆలోచించడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మెడిటేషన్ అంటే ప్రతి ఒక్కళ్ళకి గుర్తొచ్చేది ఫోకసింగ్. ఐఎమ్ షూర్ డెఫినెట్లీ ఫోకసింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మనం దేని మీదైనా ఫోకస్ చేసామనుకో కొన్ని టైమ్స్లో డిస్ట్రాక్షన్స్ అనేది కామనే, ప్రతి ఒక్కరి లైఫ్లో అది జరుగుతూ ఉంటుంది. చదివేటప్పుడు ఏదైనా వర్క్ చేసేటప్పుడు తెలియకుండానే వేరే ఆలోచనకి వెళ్ళిపోతాము. బట్ ఎవ్రీడే ఇలా మెడిటేషన్ చేయడం వల్ల దాని నుంచి త్వరగా బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. We can easily focus on the present. And everyday water తాగండి, 5 liters of water. Don't forget. వర్కౌట్ చేసిన 10 minutes తర్వాత వాటర్ తాగాను, వెంటనే తాగకూడదు. అండ్ నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రోటీ విత్ క్లస్టర్ బీన్స్. ఓన్లీ 1 రోటీ తీసుకున్నాను. జోవార్ రోటీ చాలా మంచిది, మంచి ఫైబర్ కంటెంట్ ఉంటుంది. వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఒక్క రోటీ తినేసరికి హెవీ అనిపించేస్తుంది. అండ్ మిడ్ మార్నింగ్ క్రేవింగ్స్ కూడా అనిపించదు. ఇంకా 2 రోటీస్ తింటే మాత్రం ఫుల్గా తిన్నామని సాటిస్ఫాక్షన్ వచ్చేస్తుంది. బట్ డైట్లో ఉన్నా కాబట్టి ఓన్లీ 1 రోటీ. ఒకప్పుడైతే 2 రోటీస్ తినేదాన్ని బాగా. ఇఫ్ ఎట్ ఆల్ చిన్న రోటీస్ అయితే 2 తింటాను. ఇది కొంచెం పెద్ద ఉంది కాబట్టి ఓన్లీ 1 రోటీ తీసుకున్నాను. క్లస్టర్ బీన్స్ కర్రీ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కర్రీ. సో ఫ్రీక్వెంట్గా తీసుకుంటూ ఉంటాను. లంచ్ వచ్చేసి లేడీస్ ఫింగర్ విత్ పులిహోర. పులిహోర అంటే ఎవరికి నచ్చదు చెప్పండి. ఇది నిమ్మకాయ పులిహోర. టామరిన్ పులిహోర నేను పెద్దగా ప్రిఫర్ చేయను. ఈవెన్ ఇంట్లో అందరం అంతే, ఎక్కువగా తినం కాబట్టి ఇలా నిమ్మకాయ పులిహోరనే చేస్తూ ఉంటాను. ఆఫ్టర్ లంచ్ యాజ్ యూజువల్గా బటర్ మిల్క్ తీసుకున్నాను, 2 glasses ఆఫ్ బటర్ మిల్క్. సమ్మర్ కదా, మ్యాండేటరీగా ఉండాలి నా బాడీలో. యాక్చువల్గా సమ్మర్ అనే కాదు కానీ నేను వింటర్, రెయినీ సీజన్ ఎవ్రీ సీజన్లో తీసుకుంటాను. ఒకప్పుడు కిడ్నీ స్టోన్ వల్ల సఫర్ అయ్యాను కాబట్టి అది నాకు హ్యాబిచుయేట్ అయిపోయింది. ఒక్కరోజు తీసుకోకుండా నా స్టమక్, నా బాడీ చాలా ఫీల్ అయిపోతుంది. అండ్ 6 pmకి రాగి జావా విత్ డ్రై ఫ్రూట్స్. అండ్ 7 pmకి మా నవీన్ నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చాడు. తడకనిపల్లిలో ఫేమస్ అయిన పాలకోవా తీసుకొచ్చాడు. డైట్లో ఉన్నప్పుడు స్వీట్స్ తినకూడదు, కాకపోతే అవి చూసేసరికి నా నోట్లో నూరు ఊరాయన్నమాట. సో తప్పక తినాల్సి వచ్చింది. దట్టు నవీనే తినిపించాడు. నా డిన్నర్ వచ్చేసి ఇదే, పాలకోవా, డ్రై ఫ్రూట్స్, రాగి జావా, దట్స్ ఆల్. నవీన్కి అయితే
చపాతీ పాలక్ పన్నీర్ చేశాను. నేనైతే తీసుకోలేదు, ఇవే హెవీ అనిపించేసింది. నా వెయిట్ వచ్చేసి 68.65 ఉన్నా టుడే. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. బై గైస్, టేక్ కేర్.